Hi friends, welcome to PSR Studies. Today class is AP half yearly exams की కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ మోడల్ పేపర్ 1 యొక్క సెక్షన్ ఏ సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద వెయిట్ 0.1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్. ఫస్ట్ సోడియం కార్బోనేట్ ఫార్ములా ఏందండి? Na2CO3. సో ఈ ప్రాబ్లం చేయడానికి యూజ్ అయ్యే ఫార్ములా ఏంది? నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ Na2CO3ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ Na2 ఉన్నాయి అంటే 2, Na యొక్క అటామిక్ మాస్ నెంబర్ ఏంటిది? 23 ప్లస్ కార్బన్ యొక్క అటామిక్ మాస్ నెంబర్ 12 ప్లస్ ఇక్కడ O3 అంటే ఏంది? ఆక్సిజన్లు 3 ఉన్నాయి కనుక 3, ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ నెంబర్ 16. సో 3 ఆక్సిజన్ ఉన్నాయి కనుక 3 × 16, ఒకటే సి ఉంది కనుక 12, 2 Na ఉన్నాయి కనుక 2 × 23. సో 23 3 46 ప్లస్ 12 ప్లస్ 48 106. సో మనం ఏం కనుక్కోమన్నారు? వెయిట్ కనుక్కోమన్నారు. అప్పుడు వెయిట్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందండి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ అవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే. సో వెయిట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని మోల్స్ అన్నాడు క్వశ్చన్లో? 0.1 మోల్స్ అన్నాడు కనుక 0.1 × 106 ఎంత అవుతుందండి? 10.6 grams ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ డిస్ప్రపోర్షన్ రియాక్షన్స్? గివ్ ఎగ్జాంపుల్. డిస్ప్రపోర్షన్ రియాక్షన్స్ అంటే ఏమిటి అంటే ద రెడాక్స్ రియాక్షన్ ఇన్ విచ్ ఎలిమెంట్స్ అండర్ గోస్ బోత్ ఆక్సిడేషన్. ఎలిమెంట్స్ అనేవి ఆక్సిడేషన్ స్టేట్లోకి పోతే ఆ రిడక్షన్ స్టేట్ని ఏమంటారు అంటే ఆ రిడక్షన్ రియాక్షన్స్ని ఏమంటారు? డిస్ప్రపోర్షన్ రియాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2H2O2 ఈక్వల్ టు 2H2O ప్లస్ O2 అని రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్ప్రపోర్షన్ రియాక్షన్స్. నెక్స్ట్, స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్. సో చూడండి, కన్సిడర్ ఇఫ్ n మాలిక్యూల్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఎ వెజల్ ఆఫ్ వాల్యూమ్ V, మాస్ m అండ్ u ఇస్ ద RMS స్పీడ్. అంటే ఒక బౌల్లో n మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకోండి, n మాలిక్యూల్స్ యొక్క వాల్యూమ్ V అనుకోండి, మాస్ m అనుకోండి. n ఏమో మాలిక్యూల్స్, V ఏమో వాల్యూమ్, m ఏమో మాస్, u ఏమో RMS స్పీడ్. సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ప్రకారం, కైనెటిక్ ఎనర్జీ థియరీ ప్రకారం ఏమవుతుంది? P1 ప్రెజర్ P1 ఈక్వల్ టు 1/3 × m1 n1 u1² V. దిస్ ఈస్ ద నెంబర్ 1. ఇక్కడ n1 ఏంటిదండి? మాలిక్యూల్స్, m1 మాస్, V వాల్యూమ్, u1 RMS స్పీడ్. సేమ్ ఇఫ్ అనదర్ గ్యాస్ కి, ఇఫ్ గ్యాస్ ఈజ్ రిప్లేస్డ్ బై అనదర్ గ్యాస్ ఇన్ ద సేమ్ వెజల్, అప్పుడు P2 ఈక్వల్ టు ఏందండి? 2 పెట్టుకోవాలండి, m2 n2 u2² V. సపోజ్ ఈ రెండు గ్యాస్లు ఒకటే దాంట్లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు టోటల్ ప్రెజర్ ఏమవుతుందంటే P టోటల్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 అంటే 1/3 m1 n1 u1² V ప్లస్ 1/3 m2 n2 v2² V. దీన్నే డాల్టన్స్ లా అంట. టోటల్ ప్రెజర్ ఈక్వల్ టు P1 ప్లస్ P2. సో ఈ క్వశ్చన్ మీకు అర్థం కావాలంటే ఏంది? ఒక బౌల్లో n మాలిక్యూల్స్ ఉన్నాయి, దీని యొక్క మాస్ m, RMS స్పీడ్ V, వాల్యూమ్ V. ఇంకో గ్యాస్ అంటే n1 m1 u1 u2, n2 ఇంకో గ్యాస్ m2, దీని యొక్క మాస్ m2, RMS స్పీడ్ v2, వాల్యూమ్ V. సో అప్పుడు ఏమవుతుంది? P1 ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్రకారం ఈ ఫార్ములా. సో డాల్టన్స్ లా అని చెప్తుంది మనకు P టోటల్ ఈక్వల్ టు P1 ప్లస్ P2. దిస్ ఈస్ అబౌట్ డాల్టన్స్ లా. నెక్స్ట్, డిస్ప్రపోర్షన్ రియాక్షన్స్ అనేది ఈ రిడక్షన్ రియాక్షన్లో ఎలిమెంట్స్ అనేవి ఆక్సిడేషన్ స్టేట్లోకి పోతే దాన్ని ఏమంటారు? డిస్ప్రపోర్షన్ రియాక్షన్స్ అంటారు. సో ఫస్ట్ ప్రాబ్లమ్, సెకండ్ ఇది, థర్డ్, ఫోర్త్. విచ్ ఆఫ్ ద గ్యాసెస్ డిఫ్యూజెస్ ఫాస్టర్ అమాంగ్ ద N2, O2 అండ్ CH4? Why? CH4 diffuse faster among the N2, O2 and CH4 because CH4 molecules weight is less. లెస్ వెయిట్ ఉండడం వల్ల తొందరగా ఫాస్టర్గా డిఫ్యూజ్ అవుతుంది. ఏది? CH4 is the answer. Next, how many sigma and pi bonds are present in C2H2, C2H4? C2H2 diagram is ఇది 1 2 3 3 sigma bonds, 2 pi bonds, 3 sigma 2 pi C2H2లో. నెక్స్ట్ C2H4లో 5 sigma
5 sigma bonds, 1 pi band. So 1 pi band, 5 sigma bonds. 5 sigma 1 pi. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే నాట్ పాసిబుల్. మీకు కాన్సెప్ట్ గుర్తుంటుంది కనుక మీకు వస్తే చూసుకోండి. నెక్స్ట్ 6th one, Cl minus ion is more stable than the Cl atom. Why? Cl minus ion is more stable than the Cl atom because దీనికి స్టేబుల్ ఆక్టెంట్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. Cl మైనస్కి ఆన్సర్ ఏంటిది? స్టేబుల్ ఆక్టెంట్ కాన్ఫిగరేషన్ అనేది Cl మైనస్కి ఉంటుంది. నెక్స్ట్ డిఫైన్ మొలారిటీ. నెక్స్ట్ క్వశ్చన్. మీరు క్వశ్చన్లు నేను కొంచెం అవుటర్ లీతల్కి రాసిన 10 క్వశ్చన్స్ మాత్రం అవే చెక్ చేసుకోండి. మొలారిటీ, ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ ద 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్లో ఎంతైతే ఎన్ని మోల్స్ల సొల్యూట్ అయితే డిజాల్వ్ అవుతుందో దాన్నే మొలారిటీ అంటారు. 1 లీటర్ సొల్యూషన్లో ఫర్ ఎగ్జాంపుల్ 3 మోల్స్ సొల్యూట్ అనేది డిజాల్వ్ అయిందనుకో దాన్నే మొలారిటీ అంటారు. మొలారిటీ అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ మొలారిటీ. ఫార్ములా మొలారిటీ M ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ ఇన్ లీటర్స్. ఫార్ములా ఏంది? M ఈక్వల్ టు N/V. నెక్స్ట్ వాట్ ఈజ్ హున్స్ రూల్? మనకి హున్స్ రూల్ ఏం చెప్తుంది అంటే ద ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ అవుతాయి అని చెప్పడానికే మనం ఈ హున్స్ రూల్ అనేది మనకు రిప్రజెంట్ చేస్తుంది. హౌ ఎలక్ట్రాన్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ఆర్బిటాల్ అని తెలియజేసేది ఏంటి మనకు? హున్స్ రూల్ ఆర్ హన్స్ రూల్. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిటాలలో ఎలా ప్లేస్ అవుతాయి అని తెలియజేసే రూలే హన్స్ రూల్. సో రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఏంటి? ఎవ్రీ ఆర్బిటాల్ ఇన్ ఏ సబ్షెల్ ఈజ్ సింగ్లీ ఫిల్డ్ విత్ 1 ఆర్బిటాల్ బిఫోర్ ఎనీ ఆర్బిటాల్ ఈజ్ డబ్లీ ఫిల్డ్. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ P అనే ఆర్బిటాల్ P దాంట్లో 2p6 కదండి. అయితే ఈ 2p6లలో ఫస్ట్ మనం ఏం చేయాలంటే 1 ఫిల్ చేసుకుంటే వెళ్ళాలి, సింగ్లీ ఫిల్డ్. అర్థమైందా అండి? ఎవ్రీ ఆర్బిటాల్ ఇన్ ఏ సబ్సెల్ ఈజ్ సింగ్లీ ఫిల్డ్ విత్ 1 ఆర్బిటాల్ బిఫోర్ ఎనీ ఆర్బిటాల్ ఈజ్ డబుల్ ఫిల్డ్. అంటే ఫస్ట్ మూడిట్లలో సింగిల్ ఫిల్ చేసిన తర్వాతనే రెండోది ఫిల్ చేయాలి, డబుల్గా ఫిల్ చేయాలి. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ ఆల్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సింగ్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ హ్యావ్ సేమ్ స్పిన్. అంటే ఇప్పుడు సింగిల్గా ఫిల్ చేసిన ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఏం చెప్తుంది? ఫస్ట్ రూల్ ఏంది? అన్ని సింగిల్గా ఫిల్ చేయాలి. ఓకే, సింగిల్గా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ రివర్స్లో వచ్చి డబుల్గా ఫిల్ చేయాలి. అంతేగాని ఈ ఫస్టే రెండు ఇట్లా పెట్టుకుంటే వెళ్ళదు. ఇది ఫస్ట్ కండిషన్. తర్వాత కండిషన్ ఏంటిది? ఈ సింగిల్గా ఫిల్ చేసే ఆర్బిటాల్ అనే ఒకటే డైరెక్షన్లు ఉండాలి. అంటే ఫస్ట్ మీది అప్ డైరెక్షన్ తీసుకుంటాం. సో ఈ 2 కండిషన్స్ హన్స్ రూల్ మనకేం తెలియజేస్తుంది? ఎలక్ట్రాన్స్ అనే ఆర్బిటాల్ ఎలా ఫిల్ అవుతుంది అని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ 8 తీసుకున్నా. 8 అనేది 1s2 2s2 2p4 కదా. సో 1s2 అంటే ఫస్ట్ ఇది అప్ డైరెక్షన్ చేసిన డౌన్ డైరెక్షన్ 2 ఎలక్ట్రాన్స్ ఓవర్. ఇక్కడ 2s2 అంటే అప్ డైరెక్షన్ చేసిన 2 డైరెక్షన్. ఇక్కడ చూడండి 2p4 అంటే ఫస్ట్ 1 2 3. ఇది ఫస్ట్ రూల్, ఫస్ట్ అన్ని సింగిల్గా ఫిల్ చేయాలి. సెకండ్ రూల్ ఏంటిదండి? సేమ్ స్పిన్ ఉండాలి, అంటే అప్ డైరెక్షన్ ఉండే. నెక్స్ట్ సింగిల్గా ఫిల్ అయిన తర్వాత డబుల్ ఫిల్ చేయాలంటే మళ్ళీ ఫస్ట్ దానికి వచ్చి 4th ఎలక్ట్రాన్ ఫిల్ చేస్తాం. ఇదే మనకు హన్స్ రూల్. నెక్స్ట్ 9th క్వశ్చన్. వాట్ ఈజ్ లాంథనార్డ్ కాంట్రాక్షన్? కాంట్రాక్షన్ అంటే ఏందండి? డిక్రీజు, తగ్గిపోవడము. సో లాంథనార్డ్ కాంట్రాక్షన్ అంటే డిక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ ఎలిమెంట్ డ్యూ టు పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్. ఎందుకు? పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఇన్ ఎఫ్ ఎలిమెంట్ ఆర్బిటాల్స్. మనం ఏం చేస్తాము అంటే సైజు, ఎలిమెంట్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ చేస్తాము. ఎందుకు? పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఇన్ ఎఫ్ ఎలిమెంట్ ఆర్బిటాల్స్, అంటే ఎఫ్ ఎలిమెంట్స్లో ఉన్న ఆర్బిటాల్స్లో. ఆర్ ఇంకోటి ఏం చెప్తాము అంటే డెఫినేషన్, ద గ్రాడ్యువల్ డిక్రీజ్ ఇన్ ద అటామిక్ రేడియస్ ఫ్రమ్ సీరియం టు లుటీషియం. లాంథనైడ్ అంటే ఏంది? సీరియం టు లుటీషియం అంటే 58 నుంచి 71 వరకు ఉన్న ఎలిమెంట్స్ని లాంథనైడ్ ఎలిమెంట్స్ అంటారు. లాంథనైడ్ సీరియం టు లుటీషియం ఇస్ కాల్డ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్.
Electron affinity of F is lower than that of chlorine atom. Why? Electron affinity F is lower than that of Cl because due to fluorine has small size of atom. Fluorine అనేది small size of atom and charge density will be maximum. This is the reason. So electron affinity F అనేది lower ఉంటుంది. ఎందుకు? Small size లో small ఉంటుంది and charge density will be maximum. When we add electrons, inter-electronic repulsion will be strong at relatively compact to be subcell. Incoming electron does not feel much attraction. So దిస్ ఈజ్ ద రీజన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఎఫ్ దానికి తక్కువ ఉంటుంది సిఎల్ కంటే. ఎందుకు అంటే ఫ్లోరిన్ అనేది స్మాల్ సైజు 1, చార్జ్ డెన్సిటీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. అయితే ఎలక్ట్రాన్స్ వచ్చినప్పుడు అట్రాక్షన్ కావడానికి అంత ఇంట్రెస్ట్ చూపించదు. దిస్ ఈజ్ ద రీజన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ ఎఫ్ ఈజ్ లోవర్ దెన్ ద క్లోరిన్. సో 10 క్వశ్చన్స్ ఆర్ కంప్లీటెడ్. ఇంకా నెక్స్ట్ మోడల్ పేపర్ యొక్క క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. If you like my video, please like, share, subscribe my channel. ఎవరు అసలు వీడియోని లైక్ చేయట్లేదు. మీకోసమే నేను సెర్చ్ చేసి మరి నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, కమెంట్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.